ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 31వ దినం 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ చండికేశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ చండికేశ్వరాయ నమో నమః. ప్రియమైన మానవులకు శ్రీ చండికేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు లభించుగాక. కాలగమనంలోని ప్రతి విభిన్న కదలికలలోనూ నేను ఈశ్వరుని ప్రతినిధిగా పనిచేస్తూనే ఉంటాను. ఈ సమయంలో కూడా యుగమార్పు పనులకు ముందు నిలిచి పనిచేస్తున్నాను. ఈ భూమిపై ఈశ్వరుని పలు రూపములు ప్రకటితమగుచున్నవి. దీనికి గల కారణమును తెలుసుకోవాలి. మానవుల ఆత్మ అనేది పలు కోట్ల పాదరస ఆత్మ కణములను కలిగి ఉంటుంది. ఆ ఆత్మ యొక్క ఏ కణము ఆ వ్యక్తి యొక్క ఏ జన్మలో బంధించబడునో అనే విషయం ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి మానవుడిలో వివిధ ఆత్మ కణముల కదలిక అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కరి అవసరాలకు ఒక్కొక్క విధమైన శక్తులు అవసరం అవుతూ ఉంటాయి. ఒకరికి అవసరమైనది మరొకరికి అనవసరం కావచ్చు. ఒక్కొక్క అవసరానికి తగిన శక్తులను ప్రసాదించుట కొరకే శివుని యొక్క శక్తులు విభిన్నమైన ప్రత్యేకమైన రూపములుగా నిలిచి పనిచేస్తూ ఉన్నవి. శ్రీ చండికేశ్వరుడు అను పేరు కలిగిన నేను విస్తరించి కదిలే శక్తిని అయి ఉన్నాను. శక్తులన్నిటినీ ఎలాంటి కలబోత అనేది లేకుండా సక్రమంగా అందించేందుకు పనిచేయుటయే నా తత్వముగా ఉన్నది. నా కదలిక అనేది స్వతంత్రమైన కదలిక కాదు. అందరి కదలికలకు సంబంధించినది అయి ఉంటుంది. ప్రతి శివాంశ తన పనిని సక్రమంగా నెరవేరుస్తున్నదా లేదా అనియు, తమ శక్తులనే ఇంధనములుగా పక్వముగా అనుగ్రహిస్తున్నదా లేదా అనియు గమనించి చేసుకోవటమే నా పని. నేను ప్రత్యేకంగా ఎటువంటి శక్తులతోనూ పనిచేయటం లేదు. అన్ని శివాంశల శక్తుల పంపిణీలు, మార్పిడులు సక్రమంగా అమర్చుట ఒకటే నాకు పరమేశ్వరుని ద్వారా నియుక్తమైన పని. ప్రప్రథమంగా ఇటువంటి పనిని నేను ఎందుకు చేపట్టి ఉన్నాను అనేది తెలుసుకోవలసి ఉన్నది. మానవులు తమ దైనందిన జీవితంలో లెక్కలేనన్ని పనులను చేపట్టి ఉంటారు. కొన్ని పనులను సమర్థంగా వారు నిర్వహిస్తారు. కొన్ని పనులను సక్రమంగా చేయలేరు. చేయగలుగుటలేదు. దీనికి కారణం తగిన శక్తుల లోపమే. అదేవిధంగా ప్రతి ఒక్క శివాంశ విశ్వశక్తులను ఇంధన రూపంలో ఆకర్షించి మానవులకు పంచిపెడుతూ ఉన్నది. ఈ పనులన్నీ కొన్ని సమయాలలో సక్రమంగా జరగటం లేదు. ఈ ప ఈశ్వరాంశలు శివశక్తులను కలిగి ఉన్నప్పటికీ శక్తుల పంపిణీలో పొరపాట్లు సంభవిస్తున్నవి. ఒక మనిషికి అవసరమైన ఇంధనములు అందక భిన్నమైనవి అనగా వేరొక రకమైన ఇంధనములు అందినచో ఆ పని అతని పని నెరవేరక ఆగిపోవును. జీవాణువు తన అవసరాల పట్టికని అంటే మన కావలసిన వస్తువుల లిస్ట్ అన్నమాట. జీవాణువు తన అవసరాల పట్టికని ఆత్మకు సమర్పించుకొనును. అయితే కొన్ని సమయాలలో ఆత్మ నుండి వేరే విధమైన ఇంధనములు పొందుతూ ఉంటుంది. అంటే జీవాణువు అంటే ప్రాణశక్తి అమ్మ ఇచ్చిన లిస్ట్ ప్రకారం కాకుండా దానికి అవసరమైన ఇంధనాలు కాకుండా వేరొకటి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక పని నెరవేరుటకు ఇనుప శక్తి అధికంగా కావలసి ఉంది అని ప్రాణము ఆత్మకు తెలియపరిచినప్పుడు ఆత్మ ఇనుప శక్తులకు బదులుగా సున్నపు శక్తులను అందించుట వంటిది కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అలా జరుగుటకు అనేక కారణాలు ఉంటాయి. అయినను వాటిని పరిశీలించి కనుగొని సరి అయినవి లోపలికి పంపించుట అనేది నా పని. జీవాణువు ఆత్మ ప్రసాదించిన శక్తులను యథాతథంగా స్వీకరిస్తుంది. అందువలననే శ్రీ చండికేశ్వర ఆత్మకణము అయిన నేను ఆత్మకు ప్రాణానికి నడుమ జరిగే శక్తుల మార్పిడిలను పరిశోధన చేసి సక్రమపరిచి అనుగ్రహిస్తాను. అంటే ఆత్మ నుంచి సరి అయినది జీవాణువు అడిగిన ఆ లిస్ట్‌లో ఉన్న అదే ఇస్తున్నారా? లేదా ఆత్మ నుంచి ఆత్మ కణాలు లేదా వేరే వెళ్తున్నాయా? అనేది చెక్ చేసి అంటే ఒక చెక్ పోస్ట్ లాగా అక్కడ చెక్ చేసి ఆయన సరైనవి ఆత్మ నుంచి తీసుకొని ప్రాణానికి జీవాణువుకు అనుగ్రహిస్తారు. అదే ఆ చండికేశ్వర స్వామి యొక్క పని అని చెప్తున్నారు. అనవసరమైన శక్తులను ఆత్మకు తిరిగి పంపివేస్తాను. అంటే ఆత్మకు రిటర్న్ చేసేస్తారు ఆ శక్తులని. అందువలన బుద్ధి యొక్క ముద్రల రికార్డులకు కావలసిన ఇంధనములు లభించకుండా పోతాయి. బుద్ధి యొక్క రికార్డులంటే బుద్ధి దగ్గరే గదా! ఆ ఎలక్ట్రాన్స్ అక్కడే గదా!
సాఫ్ట్ టిష్యూస్ దగ్గర అక్కడే ఆహ్, పడతాయన్నమాట అవి రికార్డ్స్. ఎందుకంటే బుద్ధి ద్వారానే ఇవి ఆహ్, వస్తువుల కొనాలి, లేదు తీసుకోవాలి, ఆశలు, కోరికలు ఇవన్నీ ప్రేరణ బుద్ధి దగ్గర నుంచే వస్తాయి. బుద్ధి అణువుల దగ్గర నుంచి. కాబట్టి రికార్డులు గూడా అక్కడే ఉంటాయి. బుద్ధి యొక్క ముద్రణ రికార్డులకు కావాల్సిన ఇంధనములు అది అడుగుతుందనమాట. అప్పుడు ప్రాణశక్తి వెళ్లి ఆత్మ దగ్గర తెచ్చుకుంటుంది. ఈ చండికేశ్వర స్వామి చూసి సరైంది వెళ్ళట్లేదు, వేరేది వెళ్తున్నాయంటే అది స్టాప్ చేసేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రికార్డులు అలానే ఉండిపోతాయి. అవి తొలగింపబడవు. ఎందుకంటే ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి. ఇంధనాలు లభించవు వాటికి. బుద్ధి శక్తులతో పనిచేసే మానవులు తాము చేసే పని సఫలం కాకుండా పోవటాన్ని గమనిస్తూ ఉంటారు. మనకు అందరికీ తెలిసిన విషయమే. మనకు ఏ పనులు కావట్లేదు ఇదే అన్నమాట. శక్తుల కొరత ఉన్నా కూడా తప్పు అంటే రాంగ్ ఫ్యూయల్‌ని, తప్పు ఇంధనాలని ప్రాణానికి పంచటం లేదు. అంటే ఈవెన్ దో అక్కడ శక్తుల కొరత ఉంది. ఆ పని సఫలం కాగదు. అయినా కూడా చండికేశ్వరుడు దాన్ని స్టాప్ చేసేసి తప్పు ఇంధనాలనైతే ఆయన సరఫరా చెయ్యనివ్వట్లేదు. చండికేశ్వరుడైన నా పని అనేది ఆత్మకు, జీవాణువుకు నడుమ జరిగే శక్తి సరఫరాలను సమన్వయపరచటమే. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేస్తున్న ప్రియమైన శిష్యులందరూ శ్రీ చండికేశ్వర కణము యొక్క కదలిక విస్తరిస్తున్నట్లుగా తెలుసుకొనగలరు. అంటే ఈరోజు బయటికి వచ్చిన స్వామి శ్రీ చండికేశ్వరుడు. మీ శిరస్సులో నేను కరిగి కలిసిపోవుటకు ప్రయత్నిస్తున్నాను. ఆత్మ నుండి శక్తులను పొంది సరిచేసి అందించే శ్రీ చండికేశ్వరి దేవి ఈ సమయంలో సంక్షేపిస్తున్నందున నేను కదులుటకు మొదలుపెట్టాను. శ్రీ చండికేశ్వరి అనే స్త్రీ దేవత ప్రతి ఒక్క మనిషి ప్రాణంలో కూడా కలిసిపోయి పనిచేస్తారు. శక్తులను సక్రమంగా విభజించి అనుగ్రహించుటయే ఆ దేవి యొక్క పని. ఇప్పుడు దేవి యొక్క సంక్షేపణ కారణంగా నేను కరిగి లోపల కలిసిపోతున్నాను. అంటే ఈయన చేస్తారు ఇంక మీట ఆ పని. కరిగి లోపల కలిసే శ్రీ చండికేశ్వరుడనే ఆత్మ బీజము అయిన నేను శిరస్సులో ఉండే అన్ని అణువులకు ఖచ్చితమైన శక్తులను అందిస్తాను. అవసరాలకు అనుగుణమైన సరి అయిన శక్తులే ప్రసాదించబడతాయి. నేను కరిగి లోపల కలిసిపోయి శరీరమంతటా ప్రవహిస్తాను. దేహములో 7 స్థాయిల కదలికలను నేను సరిచేస్తాను. అంటే ఎంత పని స్వామి చేస్తున్నారో చెప్తున్నారు. నాడీ మండలం, రక్త ప్రసరణ వ్యవస్థ, ఎముకల వ్యవస్థ, శ్వాస మండలం, జీర్ణ వ్యవస్థ, శోషరస వ్యవస్థ మరియు మూలాధార కదలికల వ్యవస్థ అనే 7 క్రమానుగత అంటే వరుస క్రమంలో 7 వ్యవస్థలు ఉంటాయి మన శరీరంలో. ఆ వ్యవస్థలన్నీ కూడా చండికేశ్వర స్వామి ద్వారానే సరిచేయబడతాయి. తలపెట్టిన అన్ని దైవ కార్యములు సక్రమంగా నెరవేరుతాయి. ఎప్పుడు ఈ స్వామి వెలికొచ్చారో, ఈయన కరిగి కలిసిపోతే ఇవన్నీ జరుగుతాయి. సరి అయిన శక్తులు శిరస్సులో ఉండే అణువులకు పంపిణీ జరుగుతున్నందున అన్ని పనుల్లో విజయం సాధించగలరు. మీరు చేసే శ్రీచక్ర ధ్యాన సాధనలను భక్తితో కరిగి శ్రద్ధతో కొనసాగించండి. మీ మార్గంలో ఏర్పడే సందిగ్ధ పరిస్థితులు అన్నీయు నా కరిగిన కదలికల వలన సరిచేయబడును. శ్రీ చండికేశ్వరుడైన నేను ఈ భూలోకంలో కూడా సరిగా లేని శక్తుల మార్పిడిలను సరిచేసి అందించుటకు పనిచేస్తాను. అంటే మనకే కాకుండా ఇంకా అన్నిటికి. ఒక ఆత్మ నుండి కురిపించబడే కాంతి శక్తులలో మార్పు ఎందుకు జరుగుతున్నది? అంటే ఏది ప్రాణశక్తి అడిగినా, ఏది జీవాణువు అడిగినప్పుడు అది కాకుండా వేరేది మార్పు ఎందుకు జరుగుతున్నది? అంటే ఏదో ఒక కారణం లేకుండా ఎందుకంటే దైవం అరేంజ్ చేసిన సిస్టమాటిక్ పనులలో ఎక్కడ తేడా జరగదు. అంటే ఇక్కడ ఇలా జరుగుతోంది ప్రాణశక్తి ఇచ్చిన లిస్ట్ ప్రకారం గాకుండా వేరేవి అప్పుడప్పుడు ఆ పొరపాట్లు అప్పుడప్పుడు గాదు కలియుగంలో మనకు ఎప్పుడూ జరుగుతున్నాయి. అందుకే మన పనులు నెరవేరట్లేదు. అలా ఎందుకు జరుగుతున్నది? ఈ క్వెషన్ ఒస్తుంది. తెలుసుకొనండి. దానికి మూల కారణం మానవుల స్వభావమే. అంటే మనమే కల్ప్రిట్ అన్నమాట. మన వల్లనే ఇది జరుగుతోంది. తమ అవసరాలను ఆలోచనల ద్వారా మానవులు ప్రాణానికి అందిస్తారు. అంటే వాళ్ళు ఒకటి మనం కోరుకోంగానే ప్రాణానికి అది తెలిసిపోతుంది. మన లోపలే ఆమె ఉంటుంది గాబట్టి ప్రాణశక్తి, జీవాణువు. దానికి ఒక ఆలోచన పుట్టంగానే అది ప్రాణశక్తికి తెలిసిపోతుంది జీవాణువుకు. ఓహ్! వీళ్ళకి ఇది కావాలి అనేసి. అయితే వెంటనే తమ లక్షణాలను మార్చివేసుకుంటూ ఉంటారు. అంటే ఈ సెకండ్‌లో మనం అనుకున్నాం. అది మనకు ఫలాంది కావాలి. కాసేపటికి ఏదో ఒక విషయం జరుగుతుంది. అది వద్దులే అనుకునేస్తాం. తర్వాత అయ్యో! అది ఉండుంటే బావుండేది. ఇలాంటి
మనం ఒక మన స్వభావం ఎట్లంటే ఒక సెటిల్డ్ మైండ్‌తో మనం ఆలోచించం. పరిస్థితులకు అనుగుణంగా మన కోరికలు, కావాల్సిన వస్తువు యొక్క ప్రాముఖ్యత అది మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రాణానికి కూడా సందిగ్ధ పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇది సహజమైన ఒక ఘటన. అయితే వెంటనే తమ లక్షణాలను వారు మార్చివేసుకుంటూ ఉంటారు. తమ అవసరాల గురించి ఒక్క క్షణంలో ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చే మానవులు, అదే అవసరాన్ని గురించి త్వరగా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు. తమ లోపల తలెత్తే అవసరాలను అలానే స్థిరంగా నిలుపుకొని పనిచేయాలి. నిరంతరంగా అవసరాలను మార్చుకుంటూ పోవుట, ఆ అవసరం యొక్క తత్వమును మార్చుకుంటూ పోవటం వంటివి చేయటం వలన సరి అయిన ఇంధనముల సరఫరా జరగకుండా చేస్తుంది. అంతేకాక ఆ అవసరం నెరవేరకుండా అలా ఉండిపోయేలా చేస్తుంది. అంటే ఆ సిట్యుయేషన్ అలా జరుగుతుంది. ఈ భూమి పైన మానవులు అనేక మంది తమ అవసరాలను వెంటనే మార్చివేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి పరిస్థితి అనేది కావలసినవి నెరవేరకుండా అడ్డుకుంటూ ఉన్నది. అంటే మనకు కావాల్సిన కోరికలు ఎందుకు తీరట్లే అంటే, మన యొక్క లక్షణాలు, మన జీవన శైలి, మన పద్ధతులు, మన స్వభావాలు. ప్రతి ఒక్క అవసరము నెరవేరాలంటే ఒక ప్రత్యేకమైన శక్తుల ఆవశ్యకత ఉంటుంది. ఒక భూలో ఈ భూలోకంలో నేను కరిగి కదల ఆరంభించాను. మానవులు మాత్రమే కాక ప్రకృతిలోని ప్రతి కదలికను నేను సరిచేస్తాను. అంటే మనం మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉండే ప్రతి ఏది అంటే చెట్టు, పుట్ట, పురుగు అన్ని జంతువులు అన్నీ అన్నమాట. ఏదైతే మూవింగ్ ఆబ్జెక్టో వాటన్నిటిని ఈయన సరిచేస్తాను అంటున్నారు. కలుషితాలు లేని కదలిక ఏర్పరచుటకే సహాయపడతాను. ఈశ్వరుడు నాకు ఈ పనిని ఎందుకు అనుగ్రహించి ఉన్నారు అని తెలుసుకోవాలి. నా తత్వము మరియు లక్షణములు అనేవి అన్నిటినీ గమనించి చూసి సరిచేయుటయే. అంటే ఈయన స్వభావమే ఇదనమాట. అందువలననే నాకు ఈ పని ఇవ్వబడి ఉంది. ఆయన చెక్ చేస్తారు. మీకు గుర్తు ఉండుంటే దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు చండికేశ్వర స్వామి దగ్గరికొచ్చి ఏదో చప్పట్లు కొట్టడం, చిటికలు వేయడం అవన్నీ చేస్తాం. అవి అస్సలు విషయం దాని వెనకల ఎందుకు మనం అలా చేస్తాం? మనం తీసుకున్న ప్రసాదం ఆ కొబ్బరి చిప్పో ఏదో అక్కడి నుంచి తీసుకెళ్ళే ప్రసాదం ఆయనకలా చూపిచ్చి వెళ్ళండి అంటారు పెద్దలు. అలా ఎందుకు వెళ్తారంటే మనం ఏం తీసుకెళ్తున్నాం? మనకది అవసరమా? లేదా? అనేది ఆయన చూస్తారు. అది ఆనవాయితీగా భౌతికంగా మనం ఇలా చేస్తామనమాట. అందువలననే నాకు ఈ పని ఇవ్వబడినది. ఆత్మ యొక్క ప్రతి ఒక్క పని పవిత్రమైనది. ఆత్మశక్తులు శివశక్తులకు సమమైనవే. అటువంటి ఆ శక్తులు వ్యర్థము చేయుట ఆమోదయోగ్యము కాదు. అంటే ఇంక వాళ్ళు అలో చెయ్యరు. మనం చేసే పిచ్చి పిచ్చి పనులు ఇంకా అలౌడ్ కాదనమాట. వాళ్ళవన్నీ కట్ చేసి పడేస్తారు. శ్రీ చండికేశ్వరుడైన నా కరిగిన తత్వమును తెలుసుకొని స్వీకరించండి. ఈరోజు శ్రీచక్ర ధ్యాన సాధన పూర్తి అయ్యాక శ్రీ చండికేశ్వరాయ నమః అంటూ లోతుగా భక్తితో పలికినచో మీ శరీరాల్లోని 7 మండలములు లేదా 7 విధములైన శారీరక వ్యవస్థలు సరిచేయబడుటను తెలుసుకొనగలరు. అంటే పైన చెప్పిన 7 రకాల మండలాలు లేదా శారీరక వ్యవస్థలు అవన్నీ సరిచేయబడతాయి. మార్గములో అడ్డంకులు సరిచేయబడినచో శక్తుల మార్పిడులు కూడా సరిచేయబడతాయి. గ్రహించి స్వీకరించాలి. శ్రీ చండికేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.